చాలామంది ఇంకా పాపంలోనే పడిపోతా ఉన్నారు. ఏంటంటే, దేవుడు మనలందరినీ కూడా ఏర్పరచుకొని పాపం నుండి, లోకం నుండి బయటకు తీసుకొచ్చి, ఆయనకు వారసులుగా ఉండటానికి మనల్ని పిలిస్తే, మనం మాత్రం ఇంకా నేను వారసుడిగా ఉండను, నేను వారసురాలుగా ఉండను, నేను పాపానికి బానిసనై ఉంటాను అన్నట్టుగా మనం జీవిస్తా ఉన్నాం. కానీ ఏంటంటే చాలామంది నువ్వు వారసుడివి, దేవుడి కుమార్తెవి, దేవుడి కుమారుడివి అని చెప్పి మనకి చాలామంది చెప్తా ఉంటే కూడా మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఏముందిలే, ఈ వాక్యం వినిందే కదా, ప్రతిసారి దైవజనులు చెప్తానే ఉంటారు, నేను దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డకు నచ్చినట్టు నేను నడుచుకోవాలి, నేను దేవుని బిడ్డకి తగినట్లుగా నేను జీవించాలి అని చెప్పి ఎప్పుడు చెప్తానే ఉంటారు కదా అని చెప్పి విని విని ఏమవుతుందంటే, ఫస్ట్ టైం విన్నప్పుడు నేను దేవుని బిడ్డని అని చెప్పి చాలా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్లో స్టార్టింగ్లో మనం రక్షించబడినప్పుడు ఎలా ఫీల్ అవుతాం, ఓహో నేను ఇప్పుడు బాప్తిస్మం పొందాను, నేను దేవుని కుమారుడిగా మారాను, నేను దేవుని బిడ్డని అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎలా ఉంటామంటే, కొన్ని రోజులు, కొన్ని దినాలు ఎంతగా దేవుని ప్రేమిస్తామంటే, ఇక పొద్దున్న లేస్తే బైబిల్ ఓపెన్ చేస్తాం, వాక్యం చదువుతాం, ఆరాధిస్తూ ఉంటాం, పాటలు పెట్టుకుని, టీవీ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసి దేవుని పాటలు పెట్టుకుంటాం, మొబైల్ ఓపెన్ చేస్తే దేవుడు అని చెప్పి చాలా బాగా దేవుని ప్రేమిస్తూ ఉంటాం అనమాట. కానీ తర్వాత ఉండి ఓకే నేను దేవుని బిడ్డను, ఇప్పుడు మనం చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో లేకపోతే యూట్యూబ్లో కానీ వాళ్ళ సోషల్ మీడియా వాట్సాప్లో కానీ డిస్క్రిప్షన్ ఏం పెట్టుకుంటారంటే, ఐఎమ్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈవెన్ నా బయోలో కూడా ఇన్స్టాలో కూడా అదే ఉంటుంది, డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. అది పెట్టుకొని ఎలా ఉంటుందంటే, కొంతమంది అది నార్మల్ అయిపోతుంది, నేను సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నేను దేవుని బిడ్డని, చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఇవన్నీ ఎలా ఉందంటే, ఏముందిలే అని చెప్పి నార్మల్ థింగ్ అయిపోయింది. కానీ ఆ టైటిల్ వెనకాల దేవుని కుమార్తె, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్న టైటిల్ వెనకాల ఎంత బరువు బాధ్యత మన వెనకాల ఉందో మనం గ్రహించలేకపోతున్నాం. ఏంటంటే, ఒక ఉదాహరణకు చెప్తా, ఈ రోజుల్లో ఇంకా కొన్ని కంట్రీస్లో ఇంకా గవర్నమెంట్ ఎలా రూల్ అవుతుందంటే, కింగ్ క్వీన్స్ ఇంకా రాయల్ ఫ్యామిలీ లాగానే కొన్ని కంట్రీసెస్లో అలాగే రూల్ చేస్తూ ఉంటున్నారు కదా వాళ్ళ కంట్రీస్ని. అంటే రాజులు, రాణులు వాళ్ళే ఇంకా రూల్ చేస్తారు. అంటే దాని తర్వాత ఆ కంట్రీని పాలించేది ఎవరు, వాళ్ళ పిల్లలు, ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఎవరైతే పుట్టుతారో వాళ్ళు రాయల్ ఫ్యామిలీ. ఈ మిగతా వాళ్ళందరూ సెకండ్ చైల్డ్ అయినా థర్డ్ చైల్డ్, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు ఏమవుతారు, రాయల్ ఫ్యామిలీయేగా. ఈవెన్ రాజుకి తమ్ముడు ఏమవుతాడు, రాయల్ ఫ్యామిలీ అంటాం. ఆ రాజుకి రాణికి ఉన్న చుట్టాలందరూ కూడా ఏమవుతారు, రాయల్ ఫ్యామిలీగా పిలువబడతారు. అయితే వాళ్ళు ఆ రాయల్ ఫ్యామిలీ అని పిలువబడిన వాళ్ళు మామూలుగా జనాలుగా వచ్చి కలవడం కానీ, మామూలుగా వాళ్ళు నడుచుకుంటారా, మామూలుగా వాళ్ళు జీవిస్తారా? ఉదాహరణకి ఇంకొక ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రాజుకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా పెరుగుతారో, ఇప్పుడు సామాన్యుని కంట్రీలో మామూలుగా పిల్లలు ఉంటారు కదా, వారికి లాగా వాళ్ళు పెరుగుతారా, వారికి లాగా వాళ్ళు నడుస్తారా? లేదు కదా. వీళ్ళేంటి, అదేంటి తర్వాత ఈ రాజ్యానికి కాబోయే రాణి, కాబోయే రాజులు కాబట్టి ఆ ప్రిన్సెసెస్ కానీ ప్రిన్సులు కానీ ఎలా జీవిస్తారంట, వాళ్ళ పాఠశాల స్కూల్స్ దగ్గర నుంచి కూడా అన్నీ ఎలా ఉంటే ఉత్తమమైన దాంట్లో ఉంచుతారు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మామూలుగా సిటీలో మాట్లాడే మాటలు, లేకపోతే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, రబ్బిష్ వర్డ్స్ కానీ లేకపోతే బూతులు కానీ వాళ్ళ నోట్లోంచి అలాంటివి రావు. ఎలా ఉంటాయంటే, వాళ్ళు టీ తాగడం కూడా ఎంతగా ఉంటుందంటే, ఒక స్టైల్, ఒక యునిక్ వేలో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏంటి, నేను రాయల్ ఫ్యామిలీని, నేను ప్రిన్సెస్ని, నేను ప్రిన్స్ని, కాబోయే రాజుని, కాబోయే రాణిని అని చెప్పినట్టు వాళ్ళు, నేను రాజు కూతుని, రాజకుమార్తెని అని చెప్పి ఎలాగో వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే వాకింగ్ స్టైల్ కూడా వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మనము ఎవరైనా ప్రిన్సెస్ డిజ్నీ ఛానల్ చూసే వాళ్ళకైతే అలవాటు ఉంటే దాంట్లో ఉంటుంది కదా, యువరాణులు టీ తాగడానికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, అవునా కదా. అంటే మామూలుగా వాళ్ళు చేస్తారా, లేదు, ప్రతి దాంట్లో కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. మామూలు జనానికి, రాజు కుటుంబీకులకి తేడా ఉండాలి అని చెప్పి వాళ్ళు జీవించటము, మాట్లాడటము, నడవటం అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా. మరి ఈ లోకపు రాజ కుటుంబీకులకి, వారికి, వాళ్ళ రాజ్యంలో ఉండే వారికి అంత తేడా ఉంటే, మరి మనం ఎవరం, మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, ఆయన కుటుంబానికి. అంటే మనం హెవెన్ గవర్నమెంట్కి, ఆ రాయల్ ఫ్యామిలీ, హెవెన్ రాయల్ ఫ్యామిలీ కదా, మనం హెవెన్కి సంబంధించిన రాయల్ ఫ్యామిలీ మనమంతా. ఎందుకంటే ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం, ఆయన బిడ్డలంగా ఉన్నాం, ఆయన వారసులంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఇంకెంత డిఫరెన్స్ ఉండాలి మనకి, లోకానికి. ఈ రోజుల్లో పేరు పెట్టుకోవడం చాలా ఈజీ, నేను చైల్డ్ ఆఫ్ గాడ్, నేను డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ జీసస్
జీసస్ క్రైస్ట్ అన్న టైటిల్ పెట్టుకోవడం చాలా ఈజీ కదా, డిస్క్రిప్షన్లో, బయోస్లో. నేనైతే నా నోట్బుక్స్లో కూడా రాసుకుంటూ ఉండేదాన్ని. స్టార్టింగ్లో రక్షించబడిన తర్వాత నేను ఎక్కువ చేయలేదు, కానీ సేవకు వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా డాటర్ ఆఫ్ జీసస్ ఒక బుక్ నేను కొన్నాను అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ బుక్ మీద పేరు రాసి పైన కింద డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని రాసేసేదాన్ని. అదొక అలవాటు. కానీ తర్వాత ఉండగా ఏం తెలిసిందంటే ఈ టైటిల్కి తగినట్టు నేను జీవిస్తున్నానా, మిగతా వాళ్ళకి నాకు ఏదైనా తేడా కనిపిస్తుందా, అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నాకు ఏదైనా తేడా కనిపిస్తుందా అని చెప్పి ఆలోచన వస్తూ ఉండేది. ఏదైనా చిన్న తప్పు చేయగానే ఏదన్నా వారికి ఏదన్నా అబద్ధం చెప్పినా, మోసం చేసినా ఏమనిపిస్తుంది అంటే ఆ టైటిల్కి తగినట్టు నేను ఉన్నానా అని అనుకునేదాన్ని కాలేజ్కి వెళ్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు. అలా చాలాసార్లు ఏదన్నా క్లాస్ బంక్ కొట్టాలన్నా ఏం చెప్తా మనైతే చేస్తామా, అలా చేయగలుగుతామా? లేదు కదా. ఎందుకు ఇదంతా నేను మీకు ఇప్పుడు చెప్తున్నా అంటే, ఈ రోజుల్లో మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, ఆయన వారసులుగా ఉన్నామని చెప్పి మనందరికీ తెలుసు కదా. ఆ టైటిల్ని దాన్ని మనం కాపాడుకోవటం చాలా కష్టం. సరే, అసలు నిజంగా మనము ఆయన కుమారులమా, కుమార్తెలమా, కాదు ఆయన వారసులమా కాదు అన్నది ఒక్కసారి చూద్దాం. బైబిల్లో చాలా చోట్ల మనం దేవునికి వారసులమై ఉన్నామని చెప్పి దేవుడు ఎన్నో చోట్ల మనకు ఆల్రెడీ మెన్షన్ చేశాడు. ఒక వర్స్ నేను చదివి మీకు వినిపిస్తా, ఎలాగ మనం ఆయన కుమారులంగా అయ్యామని. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు, 4 నుంచి 5-6 వచనాలు మనం ఇక్కడ చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఏంటి ఇంకా మనం కింద 6వ వచనంలో చూస్తే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇక్కడ మనం ఏంటంట, ఆయన ఏం చేశాడు, మనము ఆయనలో పరిపూర్ణమై ఉండాలని. పరిపూర్ణత అంటే ఏంటండి? 99%, లేకపోతే 80%, 99%? నో. పరిపూర్ణం అంటే ఏంటి? కంప్లీట్, అంటే 100కి 100%. మనం పరిపూర్ణత ఆయనలో పరిపక్వత చెందాలి. కాబట్టి ఆయన ఏం చేశారంట, ఆయన కుమారుని పంపించారంట. ధర్మశాస్త్రాన్ని అందరూ మొత్తం పాటించగలమంటే ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంట్లో పడిపోతూ ఉంటాం, ఏదో ఒకటి మనం తప్పిపోయి ఉంటాం కదా. అందుకే ఏం చేశాడు, ఆయన కుమారుని పంపించి మనల్ని విమోచించడానికి ఆయన కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని అనుభవించిన దానికి లోబడిన వాడై ఉన్నాడంట. అంటే మన బదులు ఆయన వచ్చి మన పాపాల నిమిత్తం, మనందరికీ తెలుసు అది అంతా. అది కూడా ఏంటి, మనము ఈస్టర్ వచ్చినప్పుడు లేకపోతే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం కూడా విని ఏమైపోయింది, అలవాటు అయిపోయింది మనకి కదా. అది అందరికీ తెలుసు, దేవుడు వచ్చాడు మన కోసం, శిలలో బలియాగమయ్యాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అని చెప్పి. ఇప్పుడు ఆ మూవీస్లో కూడా మనము క్రిస్టియన్ మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా, ఆయన ఎలా క్రూసిఫై అయ్యాడు అని చెప్పి. అది స్టార్టింగ్లో చూసినప్పుడు ఏడుపు వచ్చేది. ఇప్పుడు పద్దాలు చూసి నార్మల్ అయిపోయిందా లేదా? ప్రతిసారి చూసినప్పుడల్లా ఏడుపు రావడం అనేది చాలా కష్టం. ఏమైపోయింది, చూసినప్పుడు కూడా నార్మల్, ఎన్నిసార్లు చూసాం ఆ వర్డ్ కూడా, దేవుడు మన కోసము ఆయన మరణించాడు అని చెప్పి, శిలలో మరణించాడు అనేది నార్మల్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు ఊరికనే చెప్పేస్తా ఉన్నాం, కానీ నిజముగా మనకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో నిప్పుతో పడతాం కదా. ఆయన సాక్రిఫైస్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటా మనం ఉండాలి. అయితే ఆయన కుమారుని పంపించారు. ఆయన పిల్లలుగా మనం ఆయనకు వారసులంగా ఎవరి ద్వారా అయ్యామంట, దేవుడు ఆయన కుమారుని పంపించాడు, మనం అలాగూ ఆయనకు వారసులం అయ్యాం. అయితే వారసులం అయితే ఆయనకు వారసులంగా కాక మునుపు మనం ఎవరమంట, ఇక్కడ చూడండి, కాబట్టి నీవిక దాసుడవు కాదు. అంటే ఆయన కుమారుని పంపించక ముందు, అంటే మనము వారసులము కాకముందు ఎవరం మనం దాసులుగా ఉన్నాం. అంటే దేనికి దాసులుగా ఉన్నామంటే పాపానికి దాసులుగా ఉన్నాం, అపవాదికి దాసులుగా ఉన్నాం, అవునా కదా. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా రక్షించబడి దేవుణ్ణి తెలుసుకొని చర్చిలకు వెళ్తూ ప్రార్థన చేస్తూ ఒక పక్క వర్షిప్ చేస్తూ కూడా ఇంకా ఏంటి, పాపానికి దాసులుగా ఉన్నాం. వన్ డే ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నువ్వు నాకు ఉండాలయ్యా అని చెప్పి అదే నోటితో దేవుణ్ణి ఆరాధిస్తాం. మరొక రోజు ఏం చేస్తాం, అదే నోటితో బూతులు
మాట్లాడుతూ ఉంటాం, అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఒక రోజేమో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాం, ఇంకొక రోజు ఇంకొక చోట వేరే వెళ్ళకూడని స్థలాలకి మన అదే పాదాలను ఉపయోగించి వెళ్తూ ఉంటాం. ఒకరోజు మన కళ్ళతో దేవుని వాక్యాన్ని చూసి చదువుతూ ఉంటాం, ఇంకొక రోజు అదే కళ్ళతో ఆ పాపపు దృశ్యాలను చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనం ఇప్పుడు దేవునికి కుమారులుగా ఉన్నట్ట, మనం వారసులంగా ఉన్నట్ట ఇలా చేస్తా ఉంటే? లేదు కదా. మనం ఎప్పుడైతే వారసులము అంటే ఏంటి, ప్రతిదీ కూడా పర్ఫెక్షన్ అంటే 100% ఎవరు కూడా పర్ఫెక్ట్గా నేను ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండగలమా అంటే ఉండగలరా ఎవరైనా? నో. మనం అందరం పాపానికి ఆల్రెడీ పాపం చేసాం, పాపానికి అందరూ పాపం చేస్తాం, భేదం ఏం లేదు కదా. అయితే కానీ దేవుళ్ళలో కనుక మనం ప్రతిరోజు ఆయనలో నడుచుకుంటా ఉంటే, దేవా నేను ఇప్పటి వరకు పాపం చేశాను, ఇప్పటి వరకు నేను లోకానికి తగినట్టు నేను బ్రతికాను, కానీ ఇప్పటి నుంచి నేను నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నానని చెప్పి కనుక మనం ఆయన అడిగితే డే బై డే మనము పరిపక్వత చెందగలమా లేదా? ఖచ్చితంగా చెందగలుగుతాం. ఎలా మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం స్టార్ట్ చేస్తామో, ప్రతిరోజు బైబిల్ చదవటం, పాటలు పాడటము, దేవుని ఆరాధిస్తూ ఉండటము, ఇంకా మిగతా వాళ్ళకు కూడా మన పక్కన ఫ్రెండ్స్కి క్రిస్టియన్స్ని కూడా మనం బలపరచడం. చాలా మంది మన ఈ రోజుల్లో క్రిస్టియన్స్ కూడా వీక్గా ఉంటారు, నా వల్ల ఇంకా కాదు, నేను భరించలేను, నేను గివప్ చేసేస్తా అంటారు. అలాంటి వారికి మనం దేవుని గురించి చెప్పి బలపరిచినప్పుడు మనం కూడా బలపడతాం. ఆ మాటలు ఒక్కొక్కసారి మనం చెప్పే మాటలు మనల్ని కూడా బలపరుస్తూ ఉంటాయి కదా. అలాగూ మనం ఎప్పుడైతే దేవుడు అని చెప్పి దేవునికి మనకి కనెక్షన్ ఎక్కువగా బలపడుతుందో, అప్పుడు మనము డే బై డే ఏమవుతాం అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ అవుతాం. ఒకేసారి మారిపోతామంటే ఒకేసారి మారిపోం, కానీ డే బై డే మనం దేవునికి ఎంతైతే దగ్గరగా అవుతా ఉంటామో, కష్టాలు సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి కరెక్టే, కానీ వాటిని ఈజీగా జయించగలుగుతాం. ఎందుకంటే మన చేతిలో పవర్ ఉంది కాబట్టి, వెపన్ ఉంది కాబట్టి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉన్నాయండి, వెజిటేబుల్స్ కట్ చేయాలంటే చేతిలో కత్తి లేకపోతే, కత్తిపీట లేకపోతే కట్ చేయగలుగుతారా? కష్టం కదా, కట్ చేయలేం. అదే చాకు ఉంటే, కత్తిపీట ఏదో ఒకటి ఉంటే ఈజీగా కట్ చేయగలుగుతామా లేదా? అదే విధంగా మనకి కష్టాలు వస్తాయి, రావని నేను చెప్పను, కానీ మన చేతిలో దేవుడు ఉన్నాడు, మన పక్కన దేవుడు ఉన్నాడు, ఈజీగా మనం వాటిని జయించగలుగుతాం. దేవుడు మన తోడుంటే, మన దేవునికి ఫ్రెండ్స్ అయినంత మాత్రం, మనకి దేవునితో కనెక్షన్ ఏర్పడినంత మాత్రం మన కష్టాలు సమస్యలు రావా అని నేను చెప్పను. రావు అని ఎవరైనా అంటే మాత్రం అది అబద్ధమే. దేవుడితో మనం దగ్గర అయ్యే కొలది మనల్ని దేవుడి నుంచి దూరం చేయాలని అప్పాది కూడా ఎక్కువ దాడులు, ఎక్కువ మనల్ని కృంగదీయాలని ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈజీగా మనం ఆ కొంచెం సేపు మనం బాధపడినా, కొంచెం సేపు ఏంటిదంతా అని అనుకున్నా, ఆన్ ది నెక్స్ట్ మినిట్ మనము జయంగా హ్యాపీగా జయించగలుగుతాం వాటన్నిటిని కూడా. ఎందుకు? మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు అంటే ఏంటి, మనం ఈజీగా దేన్ని జయించగలుగుతాం. ఎందుకు ఇప్పుడు ఇదంతా అంటే, మనము ఇదంతా ఎందుకు చేయాలి, ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఎందుకు దేవుళ్ళ బలంగా ఉండాలంటే, మనం ఆయన వారసులం కాబట్టి. ఆయన వారసులం అంటే లోకానికి మనకి తేడా ఉండాలి కదా. నేను ఇందాక చెప్పా, రాయల్ ఫ్యామిలీ, ఈ లోకంలో ఉన్న రాయల్ ఫ్యామిలీకి మామూలు వాళ్ళ కంట్రీలో నివసించే వాళ్ళకి అంత తేడా ఉంటే, మనకి ఈ లోకస్తులకి మనం దైవ కుటుంబీకులం అంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, అలాంటి ఆయనకు మన వారసులం, అలాంటి ఆయనకు మన కుమార్తెలం. మనం ఎలాగ బ్రతకాలి, మనం మాట్లాడే మాటలకి పక్కన వాళ్ళ లోకస్తులు మాట్లాడే మాటలకి తేడా ఉండాలి. మనం నడుచుకునే నడకకి అంటే ఎలా ఈ ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళలాగా అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నామా, దేవునికి నచ్చని స్థలాలకు కూడా వెళ్ళిపోతున్నామా, వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తున్నాం, లేకపోతే వాళ్ళకి మనకి భిన్నంగా ఉన్నామా, తేడాగా ఉన్నామా, లేదా మనము వారము వాళ్ళు ఎలాగూ బట్టలు వేసుకుంటున్నారు, మనకి వారికి ఏమైనా తేడా ఉందా, మనం కూడా రివీలింగ్ క్లాత్స్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ ఉన్నామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఈ ప్రతి ఒక్క దాన్ని కూడా, ఒకవేళ ఇంకా లోకస్తులకి మనం బ్రతుకుతా ఉన్నామేమో, ఇంకా పాపంలోనే మనం ఉంటా ఉన్నామేమో, ప్రతి దాన్ని కూడా మనం మార్చుకుంటూ ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి దేవుని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చైల్డ్, ఐఎమ్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అన్న టైటిల్ పెట్టుకోవడం కాదు, కానీ దానికి తగినట్టు మనం జీవించాలి. ఆ టైటిల్కి ఎంతో పవర్ ఉంది. మనం ఇప్పుడు రాజుకి కుమార్తె అనుకోండి, రాజుకి కుమారుడు అనుకోండి, వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏంటి అని అలా మాట్లాడడానికి వీలు అవుతుందా? భయపడతారా లేదా? అమ్మో, ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ డాడీ ఎవరు? కింగ్ కాబట్టి, వాళ్ళ అమ్మ ఎవరు? క్వీన్ కాబట్టి ఎందుకు ఖచ్చితంగా భయపడతారనమాట. కాబట్టి ఎందుకు అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళంతా భయపడతా ఉంటారు. మనం కూడా మనల్ని చూసినప్పుడు మనం ఎంతైతే దేవుళ్ళు ఎదుగుతూ ఉంటామో, అపవాదికి కూడా మనల్ని పట్టుకోవాలన్నా కూడా భయపడతాడు. అపవాది కూడా మన మీద దాడి చేయాలంటే భయపడాలి, దురాత్మలు కూడా మన దగ్గరికి రావాలంటే భయపడాలి. అలాగూ మనం జీవించాలి. ఎప్పుడైతే మనం పూర్తిగా కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ డే బై డే అవుతూ ఉంటామో, ఖచ్చితంగా మనము ఆ టైటిల్కి ఎంతో పవర్ ఉందని చెప్పా కదా, ఆ పవర్ ఇంకా ఎవరైనా వచ్చి మనల్ని దాడి చేయగలుగుతారా?
చూసారా, ఈ కష్టాలు మనల్ని ఏం చేయలేదు, అపవాది మనల్ని ఏం చేయలేదు, ఎవ్వరూ కూడా మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఇప్పటి నుంచి మనం దేవునికి నచ్చినట్టు మనం జీవిద్దాం. ఆ టైటిల్, నేను దేవుని కుమార్తెను, నేను దేవునికి వారసురాలిని కాబట్టి అలాగ నేను నివసిస్తా అని చెప్పి అలాగ మనం దేవునిలో ఉందాం.